మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కదా సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కదా సార్ అన్నాడు. అబ్బాయి ఏం అక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాపం అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లి లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్, పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్, ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంట్ వాస్తే అయితే